ట్రైలర్ రిలీజ్ చేసిర్రు భైరవం సినిమా. సో భైరవం సినిమా ఏలూరులో వీళ్ళైతే ఈవెంట్ అయితే చేసుకున్నారు. సో అక్కడ మంచు మనోజ్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యిండబ్బా. నిజంగా అసలు చూసేటోడు ఎవడైనా సరే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అన్నట్టు. సో అట్లా మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడిండు అని చూస్తే కనుక నిజంగా ఆయన కుటుంబం గురించి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ప్రజెంట్ ఆయన ఉన్న పరిస్థితి ఎలాంటిది అనేది కూడా చెప్పుకుంటూ వచ్చిండు. సో ఈ భైరవం సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ భైరవం సినిమా ఏంటంటే తమిళ నుంచి రీమేక్ చేసుకున్నారు. సేమ్ యాస్టీస్ కథ, కానీ కథలో మళ్ళీ మార్పులు చేసిరంట. సో చేంజెస్ అయితే చేసిరు. అక్కడ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. సో ఆ మూవీని తెలుగుకి నేటివిటీకి తగ్గట్టుగా దాన్ని మార్చుకొని ఇక్కడ షూట్ అయితే చేసిరు దాన్ని. సో చాలా బాగా వచ్చిందంట. మంచి యాక్షన్ సీన్స్, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అన్నట్టు ఈ సినిమా. సో అంత బాగా వచ్చింది. ఈ ముగ్గురు హీరోలు నారా రోహిత్ అండ్ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, ఈ ముగ్గురు మీద కూడా చాలా బాగుంది కథ అని చెప్పేసి అయితే చెప్పారు. బాగా కూడా వచ్చిందని. దీని ఒక డైరెక్టర్ వచ్చేసి విజయ్, తర్వాత ప్రొడ్యూసర్ వచ్చేసి రాధా మనోహర్ అని చెప్పేసి ఆయన పెట్టినట్టు. సో ఇంకా ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన దాని విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ మంచు మనోజ్ అయితే మాట్లాడడం జరిగింది. ఆయన అంటే సినిమా గురించి చాలా బాగా చెప్పిండు. ఆయన ఏవి చూసుకున్న తర్వాత బాధపడ్డాడు. దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతుంది తను హీరోగా చేసి, మళ్ళీ మధ్యలో అంత గ్యాప్ వచ్చింది అన్నట్టు. సో ఇంకా ఆల్మోస్ట్ మర్చిపోయారు, ఇంకా నా పని అయిపోయింది అనుకున్న టైంలో కూడా ఇలాంటి ఒక మంచి కథ వచ్చింది. సో కృతజ్ఞతలు చెప్పుకుంటాను నేను డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అని చెప్పేసి చెప్పడం అయితే స్టార్ట్ చేసిండు. గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్ద మంచు మోహన్ బాబు అంటేనే కలెక్షన్ కింగ్. ఆయన కొడుకు అట్లాంటిది మంచు మనోజ్ అంటే ఎంత డౌన్ టు ఎర్తున్నాడు అంటే మామూలు కాదన్నట్టు. నిజంగా డౌన్ టు ఎర్త్, అందరికీ అసలు ఎంత రెస్పెక్ట్గా మాట్లాడినంటే గ్రేట్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో అహం అనేది ఎక్కడ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే తన ఎమోషనల్ అయినట్టు వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు చెప్పుకొని, శివయ్య అన్నంత మాత్రాన శివుడు రాడు, మనము గౌరవం ఉండాలి, మనసులో ఉండాలి. శివుని గురించి ఆరాధిస్తూ ఉంటే మంచి రూపంలో ఏదో విధంగా మనకు వస్తూ ఉంటాయి అన్నీ అని చెప్పేసి అయితే వాళ్ళ అన్నకే డైరెక్ట్గా కౌంటర్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇచ్చినట్టు ఆ వీడియోలో వస్తే క్లారిటీ ఉంది అన్నట్టు. లైవ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇచ్చిండు. తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంట్లో లేని టైంలో కార్లు, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎత్తుకెళ్ళిపోయిందంట. ఇంత ఘోరం ఇది. సొంత తమ్ముని నేను పరాయణలాగా చూస్తావా అని చెప్పేసి అయితే మంచు విష్ణుని కామెంట్లలో గట్టిగా తిడుతున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా చెప్పాలంటే మంచు విష్ణుకి కూడా డ్యామేజ్ అవుతుంది. సొంత తమ్ముని రోడ్డు పాలన చేసినావు నువ్వు అని చెప్పేసి. సో తండ్రి అంటావా, తండ్రి అయితే ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండొద్దురా అని చెప్పి బయటకు గెంటేసి. సో ఈయన ఆస్తి కోసమే జరుగుతున్న గొడవ అనుకోవచ్చు ఇది మనం. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు గారు దాదాపు 3,000 కోట్ల వరకు సంపాదించుకున్నారు. ఆయన సొంతంగా కష్టార్జితంతో సంపాదించుకున్నారు. ఆయన తాతల ఆస్తి కాదు. సో డిమాండ్ చేయడానికి లేదు వీళ్ళకి, నాకు ఆస్తి కావాలి అని చెప్పేసి, లేకపోతే కోర్టుకి ఎక్కుతా అనడానికి లేదు. సో ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకి పోతుంది. అయితే ఆయన ఏంటంటే ఇంకా మంచు మనోజ్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల, అంటే ఆయన ఏమంటాడు, ఈయన తాగుతాడు, లేకపోతే నేను చెప్పింది వినడు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి అన్నట్టు. అంటే చెప్పింది వినకుండా ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి అన్నట్టు ఇష్యూలు. సో దానివల్ల దూరం పెట్టేసారు మంచు మనోజ్ని. అయితే ఏంటంటే ఇంకా నేను ఎప్పటికైనా నీ కొడుకునే నాన్న, మంచు మోహన్ బాబు కొడుకునే అని చెప్పేసి అయితే ఈ కట్టె కాలేదాకా కూడా నేను నీ కొడుకుని ఈ జన్మకి అని చెప్పేసి అయితే ఎమోషనల్ అయ్యిండు. అండ్ కింద కామెంట్స్ మాత్రం చాలామంది పెడుతున్నారు, ఏం కదన్నా మంచు మనోజ్కి మీ సినిమాని సపోర్ట్ చేస్తాం, డెఫినెట్గా మీరు కంబ్యాక్ ఇవ్వండి, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వండి, మీరు సినిమాలతో బిజీ కావాలి, కంటిన్యూ మీరు సినిమాలు చేసి మీరంటూ ఒక హోదా అనుభవించాలి అని చెప్పేసి అయితే కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. అంటే మంచు విష్ణుకు లేని సపోర్టు మనోజ్కి ఉంది అసలు ఫుల్గా. అసలు మంచు విష్ణుకి మాత్రం ఇప్పుడు డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు అన్నట్టు. నిన్న జరిగిన ఈవెంట్లో ఆయన మాట్లాడిన విధానం చూస్తే కనుక, అంటే ఏంటంటే సొంత తమ్ముని రోడ్డు పాలు చేసిండని ఒక ఏమంటాం అది తప్పు, అంటే ఆ మూట కట్టుకున్నాడు, పాప మూట కట్టుకున్నాడు అన్నట్టు ఇంకా చెప్పాలంటే. సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఆయనకి వచ్చేసింది. అండ్ సినిమా అయితే ట్రైలర్ చాలా బాగుంది. సినిమా బ్లాక్ బస్టరే. ఈ మంత్ 30కి సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా సినిమా మాత్రం మనం చూడాల్సిందే. చూద్దాం సినిమా, ఎందుకంటే తమిళ్లో భారీ హిట్ కాబట్టి కథ కూడా చాలా బాగుంటుంది, చూడాల్సిందే ఈ మూవీ. అండ్ ఇది అన్నట్టు నిన్న ఆయన ఎమోషనల్ అయిన విధానం ఇది మొత్తం టోటల్ చూసుకుంటే. సో ఈ సినిమా కంబ్యాక్ స్ట్రాంగ్ ఇచ్చిందంటే తన లైఫ్ ఇంకా నెక్స్ట్ చాలా సినిమాలు కూడా వస్తాయి అని చెప్పేసి బల్లగుద్ది మరి డైరెక్టర్ కానీ వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా కూడా చెప్తున్నారు. సో చూడాలి. సో మరి కన్నప్ప విషయానికి వస్తే ఏంటంటే ఇంకా ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా అది డీలా పడే పరిస్థితి అయితే ఎదురయ్యేటట్టు కనబడుతుంది. సో మరి దాని అప్డేట్స్ ఏందనే చూడాలి. నెక్స్ట్ మంత్ 27కి రిలీజ్ అని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు. సో దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా సరిగ్గా అయితే స్టార్ట్ అయ్యలేదు, మరి ఏం చేస్తున్నారేమో వీళ్ళు. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. అన్నతో తమ్ముడు మరి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైందంటే కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ కన్నప్పనే డేట్ మారిపోయి వెనుకపోయినారు. తమ్ముని భయపడి వెళ్ళిపోయిందా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు కామెంట్ బాక్స్లలో. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. జై హింద్.